హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందామండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక్ తెప్పించిన కేక్ని ఓపెన్ చేసి చూస్తారు. తీరా చూస్తే దానిపై జ్యోత్స్న దీప అని 2 పేర్లు వేసి ఉంటాయి. అది చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, ఇంటి వారసురాలు కాకుండా ఆ పేరు ఎందుకు వేశారు అంటుంది. అప్పుడు కార్తీక్, ఇంటి వారసురాలు పేరే ఉంది కదా, కావాలంటే నువ్వే చూడు అంటాడు. అప్పుడు పారిజాతం, మరి దీప పేరు ఎందుకుందిరా అంటుంది. అప్పుడు కార్తీక్, అది జ్యోత్స్న తన మంచి మనసుతో దీప పేరు వేయమని తనే చెప్పింది. ఏం జ్యోత్స్న, నిజమే కదా అంటాడు. ఇక జ్యోత్స్న నిజమే అంటుంది. ఎందుకంటే తన వీడియో కార్తీక్ దగ్గర ఉంటుంది కాబట్టి. ఇక ఇద్దరు కలిసి కేక్ కట్ చేయాలని చెప్తాడు కార్తీక్. ఇక వేరే దారి లేక జ్యోత్స్న ఒప్పుకుంటుంది. సుమిత్ర వద్దని చెప్తుంది, కానీ జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు శివనారాయణ అస్సలు ఒప్పుకోడు. ఇక జ్యోత్స్న, ప్లీజ్ తాత, నా బర్త్డేని నన్ను సెలబ్రేట్ చేసుకునివ్వండి అంటుంది. ఇక కార్తీక్ చాలా తెలివిగా ఒకరు ముందు ఒకరు వెనుక కాకుండా ఇద్దరిని ఒకేసారి కేక్ కట్ చేసేలా చేశాడు. అందరూ వద్దని చెప్తారు, కానీ జ్యోత్స్న అస్సలు వినిపించుకోదు. ఎందుకంటే కార్తీక్ నీ వీడియో అందరికి చూపిస్తానంటూ జ్యోత్స్నని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అందుకే కార్తీక్ ఏం చెప్పినా కూడా సైలెంట్గా చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏదేమైనా దీప జ్యోత్స్న కలిసి వాళ్ళ పుట్టినరోజు వేడుకని చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇక జ్యోత్స్న అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది, కానీ దీప చాలా బాధపడుతుంది. అప్పుడు కన్న తండ్రి అయిన దశరథ మొదటిసారి దీపకి బర్త్డే విషయం చెప్తాడు. ఎంతో ప్రేమగా దీపకి కేకును తినిపిస్తాడు. ఇక దీప కూడా తన తండ్రికి మొదటిసారి కేకును తినిపిస్తుంది. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కార్తీక్ జ్యోత్స్నకి సైగెట్ చేస్తాడు. ఇక జ్యోత్స్న సుమిత్రని దీపకి కేక్ తినిపించమని అడుగుతుంది, కానీ అందుకు ఒప్పుకోదు సుమిత్ర. అప్పుడు జ్యోత్స్న, మమ్మీ ఇది నువ్వు నాకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అనుకో అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఇక దశరథ, నీ కూతురు మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు నీ కూతురు చెప్పినట్టు చెయ్యు అంటాడు. ఇక సుమిత్ర కాదనలేక తన కూతురు దీపకి మొదటిసారి కేకు తినిపించి విషయం చెప్తుంది. అప్పుడు దీప ఆశీర్వదించమని కాళ్ళకి నమస్కరిస్తుంది, కానీ సుమిత్ర పక్కకి జరుగుతుంది. అయినా కూడా దీప సుమిత్ర కాలు పెట్టిన చోట నమస్కరించి లేస్తుంది. ఆ తర్వాత దశరథని కూడా ఆశీర్వదించమని అంటుంది. అప్పుడు కార్తీక్, మనిద్దరం కలిసి ఆశీర్వాదం తీసుకుందాం అని జంటగా కలిసి తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత కార్తీక్ తన తాత దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. ఇక శివనారాయణ అందుకు ఒప్పుకోడు. నా మనవరాలని దీవించిన చేతులతో ఇలాంటి అనాథల్ని దీవించలేను అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. దీప వాళ్ళ సొంత మనవరాలు అని వాళ్ళకి తెలియదు కదా పాపం. ఇక సుమిత్ర కూడా, నీ వల్ల మేమెంత బాధపడుతున్నామో అది మాకే తెలుసు. ఇదంతా కూడా మేము ఏ జన్మలో చేసుకున్న పాపమో, లేదంటే నువ్వు నా ప్రాణాలు కాపాడమేంటి, అసలు నువ్వు నా జీవితంలోకి రావడమేంటి అంటుంది సుమిత్ర. ఇక కార్తీక్, అత్త అదంతా జరిగిపోయింది కదా, అయినా నువ్వు ఎప్పుడు అంటావు కదా ఎవరు కూడా ఏ బంధం లేకుండా మన జీవితంలోకి రారు అని చెప్తావు కదా అంటాడు కార్తీక్. అప్పుడు సుమిత్ర, అదంతా తప్పు అని నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా. ఆయన ఏ బంధం లేకుండానే మన జీవితాలని తలకిందులు చేసే మనిషి కొందరు మన జీవితంలోకి వస్తారా, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అంటూ కోపంగా వెళ్ళబోతుంది సుమిత్ర. కానీ అప్పుడే సుమిత్ర కాలు జరి కింద పడబోతుంది. కానీ దీప అమ్మని పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఓవైపు దశరథ కూడా పట్టుకుంటాడు, ఓవైపు దీప కూడా పట్టుకుంటుంది. ఇక సుమిత్ర దీపని పట్టుకోవద్దని చెప్తుంది. అందరు కూడా ఏమైంది అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక సుమిత్ర కాలు బెనికింది అని చెప్తుంది. తర్వాత దశరథ సుమిత్రని తన గదిలోకి అయితే తీసుకెళ్తాడు. ఇక కార్తీక్ జ్యోత్స్నకి, నా భార్య చేత కేక్ కట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దీప, ఏం చేశానండి, జ్యోత్స్న అలా చేస్తుంది అంటుంది. అప్పుడు కార్తీక్ వీడియో గురించి నిజం చెప్తాడు. అయినా నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంటాడు. ఇక దీప, నేను సంతోషంగానే ఉన్నానండి, కానీ అమ్మ అంటూ బాధపడుతుంది. అప్పుడు కార్తీక్, ఏం కాదులే, అమ్మకి బెనికింది కాలి కదా, కొబ్బరి నూనె రాసి మర్దన చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. ఇక దీప, మనం ఎవరినైతే సంతోషంగా ఉంచాలి అని అనుకున్నామో వాళ్ళే మన వల్ల బాధపడుతున్నారు. నా తల్లికి నా మీద ఉన్న ద్వేషం పోవాలి, నన్ను కూతుర్లా కాకుండా నన్ను ముందు మనిషిలా చూడాలి, అలాగే ముందు అమ్మ బాధని తగ్గించాలి అంటూ అమ్మ దగ్గరకైతే వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ నెక్స్ట్ బర్త్డేకి అమ్మ నాన్నతో కలిసి జరుపుకునేలా నేనే చేస్తాను అని తన మనసులో అయితే అనుకుంటాడు. తర్వాత సుమిత్ర పడుకొని ఉంటుంది, కానీ తనకి తెలియకుండా కాలికి మర్దన చేస్తూ ఉంటుంది దీప. అప్పుడు సుమిత్ర తన కాలికి మర్దన చేసింది జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న, నువ్వు పైకి ఎంత కోపంగా ఉన్నా కూడా నేనంటే నీకు చాలా ఇష్టమని తెలుసు. నువ్వు అలా నొక్కుతూ ఉంటే నొప్పి కూడా తగ్గినట్టుగా ఉంది జ్యోత్స్న. నీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, అలాగే నీ గురించి చాలా కలలు ఉన్నాయి. నీ అదృష్టాన్ని ఆ దీప తన్నుకుపోయింది. చాలాసార్లు బాధపడ్డాను జ్యోత్స్న, నీకు రాసిపెట్టి లేదని అనుకున్నాను, కానీ దీప ప్రవర్తన చూసిన తర్వాత ఇదంతా తను కావాలని చేసిందని అర్థమవుతుంది. పండగల జరగాల్సిన నీ పుట్టినరోజుని దీప కారణంగా ఇలా బాధపడుతూ పడుకోవాల్సి వచ్చింది అంటూ చాలా బాధపడుతుంది సుమిత్ర. ఇక ఈ మాటలన్నీ వింటూ దీప కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతుంది. ఇక అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఇక సుమిత్ర తనని చూసి తనకి మర్దన చేసిన దీప అని తెలుసుకుని దీపని కోపం చేస్తుంది. అప్పుడే దశరథ వచ్చి దీపని నేనే పంపించాను అని చెప్తాడు. అప్పుడు సుమిత్ర, మీరు వెళ్ళమని చెప్తారండి,
మీరు ఇంత మంచివారు కాబట్టి ఈవిడి గారి ఆటలు ఇంట్లో సాగుతున్నాయి. ఆయన నా కూతురు పైకి అల్లరి చేసే పిల్లలా కనిపిస్తుంది కానీ నా కూతురు ఒట్టి అమాయకురాలు అని చెప్తుంది. అందుకే కదా తనతో పాటు సమానంగా నీకు కూడా కేక్ తినిపించమని చెప్పింది. అసలు నీకు నా కూతురు పక్కన నిలబడే అర్హత ఉందా? ఆ మాటకొస్తే నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నీకు లేదు అంటూ దీపతో కోపం చేస్తుంది సుమిత్ర. ఇక ఆ మాటకి దీప చాలా బాధపడుతుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఆ జ్యోత్స్న బారి నుండి మిమ్మల్ని కాపాడుకుంటాను అనుకుంటుంది. ఇక అసలు నిజాలు బయట పెట్టే రోజు వచ్చే వరకు ఆ జ్యోత్స్న బారి నుండి మా అమ్మ నాన్నలని రక్షించుకుంటాను, ఇదే నా లక్ష్యం అని తన మనసులో గట్టిగా అనుకుంటుంది దీప. ఇక దశరథ దీపని వెళ్ళమని చెప్తాడు. అప్పుడు దీప అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత జ్యోత్స్న కూడా మమ్మీని రెస్ట్ తీసుకోమని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది. తర్వాత దీప ఇంటి దగ్గర పూలని అల్లడం కోసం పట్టుకొస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా దీపని పిలుచుకుంటూ వస్తాడు. ఇద్దరు అనుకోకుండా ఒకరి తలను ఒకరు డాష్ ఇచ్చుకుంటారు. ఇక అప్పుడు దీప చేతిలో ఉన్న పూలు కాస్త కార్తీక్ పాదాలపై పడతాయి. అవి చూసిన దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు దీప, ఇవ్వండి, పూసిన పూలు ఆడవాళ్ళ జడలోకో లేక దేవుడి గుడిలోకో వెళ్ళాలి అంటారు, కానీ ఇప్పుడు అవి నా జడలోకి చేరడం కంటే ముందుగానే దేవుడు పాదాల దగ్గరకు చేరాయండి అంటూ చాలా సంతోషపడుతుంది. అప్పుడు కార్తీక్, దీప, నీ మెల్లో తాళి కట్టాను కదా అని నన్ను గొప్పని చేసి నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు దీప. నేను శౌర్య కోసమే నీ మెల్లో తాళి కట్టాను అన్నది కాదు దీప. నువ్వు నా సొంత మేనత్త కూతురువి కాబట్టి నువ్వు పుట్టడమే నా భార్యగా పుట్టావు. నేను నీ మెల్లో తాళి కట్టి నిన్ను నా భార్యని చేసుకోవాలి అనేది ఆ దేవుడు నా తలరాతలో రాశాడు దీప. అందుకే మన ఇద్దరం ఒక్కటయ్యాం అని చెప్తాడు కార్తీక్. ఇక ఆ మాటకి దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఇద్దరు కలిసి కింద పడిన పూలను తీస్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్, దీప, ఇక్కడ రాలిన ప్రతి పువ్వు మీద దీప అని పేరు రాసి ఉంటుంది. ఇవన్నీ కూడా నీకే సొంతం అంటూ ఆ పూలని కూడా దీప చేతిలో పెడుతూ ఉంటాడు. ఇక మొక్క మొలిచే మట్టి ఇలాంటిదైనా కూడా పువ్వు వాసన అస్సలు మరదు. అలాగే నువ్వు కూడా ఈ మల్లెపూ లాంటిదనివి. పరిస్థితులు నిన్ను ఎంతగా పరీక్షించినా కన్న తల్లి నిన్ను కాలు పట్టుకునే అర్హత లేదు అని చెప్పిన కూడా నీ స్వభావం మాత్రం అస్సలు మారదు. వాళ్ళ మీద నీకున్న ప్రేమ మారదు అని చెప్తాడు కార్తీక్. అప్పుడు దీప, నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అసలు మారదు కార్తీక్ బాబు, కానీ వాళ్ళకి నా మీద ఉన్న ద్వేషం మారాలి. నా తల్లి నన్ను అంత అసహించుకుని ఉంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ బాధపడుతుంది దీప. ఇక కార్తీక్, దీప, మనం వెళ్ళే దారి మనం వేసుకున్నదే. అందులో రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి. అవన్నీ ఏరుకుంటూ వెళ్ళాలి. ఎవరు కూడా మనల్ని ఢీకొట్టకుండా మనమే చూసుకోవాలి మరదల అంటాడు ప్రేమగా. ఇక దీప, మరదలని పిలుస్తున్నారు, ఎవరైనా వింటే అంటుంది. అప్పుడు కార్తీక్, నా మరదలు నా ఇష్టం. నా అత్త కూతుర్ని నేను మరదలాన్ని పిలుచుకుంటాను, అవసరమైతే పాట కూడా పాడుకుంటాను, అది నా ఇష్టం అని చెప్తాడు కార్తీక్. అప్పుడు దీప, మీరు నన్ను ఇలా అంటూ ఉంటే నేను కూడా మిమ్మల్ని ఒకలా పిలవాలని ఉంది బాబు అంటూ చాలా సిగ్గుపడుతుంది. ఇక కార్తీక్ ఇలా అంటాడు. ఇక దీప చాలా సిగ్గుపడుతూ పూలను ఒక చోట చేరుస్తుంది. బావా అని పూలతో రాస్తుంది. తన మనసులో ఉన్న మాటని ఇలా పూలతో కార్తీక్ బాబు కళ్ళ ముందు పెడుతుంది దీప. అది చూసిన కార్తీక్ చాలా సంతోషపడతాడు. ఏదేమైనా దీప కార్తీక్ బాబు అని కాకుండా బావా అని పిలుస్తుంది. ఇక వాళ్ళ సొంత బావనే బావా అని పిలుస్తుందండి. ఈ వీడియో అయితే నాకు చాలా నచ్చింది. మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కానీ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.